మహారాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ వెంచర్కి ఓకే చేసింది. $10 బిలియన్, రూపాయి కాదు 2 కాదు, $10 బిలియన్ ఇజ్రాయెల్ టవర్ కోసం ఇజ్రాయెల్తో కలిసి ఒక టవర్ నిర్మిస్తోంది. అది ఏకంగా సెమీ కండక్టర్ చిప్ కోసం అదానీ గ్రూపు ప్లస్ ఇజ్రాయెల్ కలిసి తయారు చేయబోతున్నది. చిప్ ఫ్యాబ్రికేషన్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఇప్పటికే మనం చెప్పుకున్నాం, కరోనా టైంలో ఈ చిప్పులకు సంబంధించిన సమస్య ఎదురై కార్ల తయారీ, కంప్యూటర్ల తయారీ ఇవన్నీ ఆగిపోయినాయి. ఎందుకు అయిపోయిందంటే చైనాలోనేమో మెటీరియల్ ఉంటుంది, ఇటు పక్కన జర్మనీలో, తర్వాత కొరియాలో, అమెరికాలో ఇట్లాంటి చోట్లేమో తయారీ వ్యవస్థలు ఉంటాయి. ఈ మధ్యన సమన్వయం లోపించేటప్పటికి ప్లాన్ చేస్తూ వచ్చారండి. భారత్కి ఇది మంచి మార్కెట్, మనం చేపట్టగలిగితే అని. అప్పుడే నరేంద్ర మోడీ లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించేందుకోసం అని చెప్పేసి ఏదైతే PLI పెర్ఫార్మెన్స్డ్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రకటించేటప్పటికి అనేక కంపెనీలు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు అందులో ఒక కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తోంది, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కంపెనీ. చాలా కీలకమైనటువంటి చర్య అని చెప్పుకోవాలి.